ఎప్పుడైనా సరే ద్రౌపది ఒక 5 సూత్రాలు చెప్పిందండి, భార్య ఎలా ఉండాలి భర్త దగ్గర అనేది. అద్భుతమైనటువంటి సూత్రాలు. ఏమని చెప్పిందంటే, ఎప్పుడు కూడా నీట్ గా ఉండండి భర్త ముందు. అంటే ఏంటి అంటే, ఆడి ముందు ఒక సింగారించుకొని తిరగాల అని, ఇంట్లో పనులుండవా అని యాబ్రాసి ముఖం వేసి జిడ్డు ముఖం వేసుకుని నైటీలు వేసుకుని తిరిగితే ఆడికి కూడా వాంతికొచ్చి పక్కన తలతల్లాడే చీరలు కట్టుకున్న ఆంటీని చూస్తాడు. ఆడు ఎందుకు చూడడం? ఎందుకంటే తలుకులు బెలుకులు అక్కడ ఉన్నాయి, దరిద్రాలు ఎక్కడ ఉన్నాయి కాబట్టి. నీళ్ళే కదా. పొద్దున్నే ఒక గంట లేచి ఆవులించుకుంటూ పోయి ఆ పాసి ముఖం చోటికి టీ పెట్టుకొని తాగకపోతే ఫస్ట్ 5 నిమిషాలు 5 నిమిషాలు నువ్వు బాత్రూమ్కి కేటాయించి బ్రష్ చేసుకుని గబగబా స్నానం చేయి. స్నానం చేసి చక్కగా నీట్గా దవ్వుకొని డ్రెస్సే వేసుకో. నేను నిన్నేమి చీరలు కట్టేసుకుని పట్టు చీరలు కట్టుకోమని అనట్లా. నువ్వు రోజు వేసుకునే డ్రెస్ నీట్గా వేసుకుని నీట్గా తలదూకొని టీ పెట్టు. ఆ టీ నీ భర్తను లేపి అదే దీంతో టీ ఇవ్వు. వాడికి ఎంత పాజిటివ్ ఎనర్జీ వస్తుందో చెప్పలేను నేను. 5 నిమిషాలు బాత్రూంలో ఇళ్ళేమో గంటల తరబడిన స్నానాలు చేయరు. స్నానాలకేం గంటలు అవసరం లేదమ్మా, చెప్తున్నాను కదా నేను. కాస్త లేచి ఆ పాచి మొఖాలు వేసుకుని, ఒక్కొక్క అమ్మ అయితే పిల్లల్ని బయటికి పంపించేదాకా ఆ పాచి మొఖం గడగదు. దీని దుంపదాగా దరిద్రం అంతా దాంట్లోనే ఉంటుంది. ఏమన్నా తిట్టుకోండి, కానీ మిమ్మల్ని తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ పాసి కప్పు వేసుకుని పాసి మొహం వేసుకొని ఈ పనులన్నీ చేస్తుంటే మొగుడుకు కూడా చిరాకు పడుతుంది. ఆ నైటీలు వేసుకుని ఇక తర్వాత గుట్టలు బట్టలు ఉంటాయి అబ్బాయి ఇంటి నిండా చూసినా కూడా. ఇలా దుంపలు దగ్గర ఎంత ప్రొఫెషనలిస్ట్ అయినా నాకు కూడా తీరుకుండదు నాగరాజు గారు. నాకు ఈ మధ్య నాకు కొంచెం హెల్త్ బాగోక నేను కాస్త లీవ్ ఉంటున్నాను కాబట్టి నాకు ఇంట్లో కొంచెం ఉంది. కానీ నేనేం చేస్తాను చెప్పమంటారా? నాకు తీరిక లేదు, నిజంగా లేదు. నాకు ఒక్క నిమిషం కూడా ఉండదు. దానికోసం ఏం చేస్తానంటే ఒక్క నిమిషం ఆలోచిస్తా, ఇంకొక 2 అపాయింట్మెంట్స్ ఎక్కువ తీసుకుందాము ఈ నెలలో. తీసుకుంటే ఒక పని మనిషిని పెట్టుకుంటా. ఆ పని మనిషి నా ఇంటిని నీట్గా పెడుతుంది. నేను పెట్టక్కర్లా. ఆ పని మనిషి నా ఇంటిని నీట్గా పెడుతుంది. 2 అపాయింట్మెంట్లు ఎక్కువ తీసుకుంటా. ఆ టైంని నేను ఇల్లు సర్దుకుంటానికి లేనటువంటి టైంని నేను అటు డైవర్ట్ చేసుకుంటా. లేదా సరే ఇంత ఖర్చులు అవుతున్నాయి కదా, ఖర్చులు మొత్తంది, ఎన్ని చీరలు కొంటున్నాను నేను ఎక్కువ, లేకపోతే ఇంకేదన్నా కొంటున్నానా, అనవసరమైనవి కొంటున్నానా, కట్ చేయి. ఈ 2000 మిగిలిన ఈ నెలలో 2000 కోసం ఒక అమ్మాయిని ఒక గంటకు మాట్లాడుకుంటారు రోజుకి. అమ్మ ఇల్లు ఇదిగో పొద్దున్నే వచ్చి పనమ్మాయి ఇది చేసిపోతుంది, ఇదిగో నా గుడ్డలు మడత పెట్టి నా రాకుల్లో సర్ది పెట్టడానికి ఈ 2000 నీకు వస్తావా? అయిపోయా. ఇల్లంతా నీట్గా ఉంటుందండి, హ్యాపీగా ఉంటుందండి, మనశ్శాంతి. భర్త బయట నుంచి రాగానే మీరు చక్కగా నీట్గా పక్క సర్ది పెట్టండి, బెడ్రూమ్ నీట్గా పెట్టండి, మంచి ఫ్రాగ్రెన్స్ వచ్చేది పెట్టండి. వాడు సగం కాదు కదా దుంప దగ్గర వచ్చి అటా పడుకొని నీ ఒళ్ళోనే పడుకుంటాడు వాడు. ఎందుకంటే ఆ మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది, అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నువ్వు గుడ్డలు ఎక్కడ ఇడిసినాయి అక్కడ ఇడిసిన బట్టలు. రెండో విషయం చెప్తాను, ఇడిసిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ బారేస్తారండి. మొగుడు అట్టాగే పడేస్తాడు, పిల్లలు అట్టాగే పడేస్తారు, ఇది అట్టాగే పడేస్తుంది. అది ఎంత దరిద్రమో ఇంటికి ఒంటికి నేను చెప్పలేను. ఒంటికి కూడా దరిద్రమే. ఎందుకనంటే ఇడిసి పక్కన పడేసాము అనంటే ఆ వాసన అంతా వచ్చేసి మనకే ఇది చిరాకు పుట్టి ఇది ఉండదా. స్నానం చేసిన వెంటనే ఆ బట్టలు తీసుకెళ్లి వాషింగ్ మిషన్ అనేది ఒకటి చచ్చిందిగా వాళ్ళందరి కొంపల్లో. ఏంటి దాంట్లో ఒక్క నిమిషం చేయలేరా పని? అయిపోయే ఇంట్లో ఎక్కడుంది చెప్పండి, బట్టలు ఎక్కడుంటాయి? మొత్తం పని మనిషి బయట వాషింగ్ మిషన్ లో వేసి ఆరేసుకున్నాము. ఆరేసినటువంటి గుడ్డలు 4 రోజులైనా తీరబ్బాయి ఎవరో కూడాను. ఖాళీ లేదండి, బిజీగా ఉన్నానండి. నీ బిజీ బొందబెట్ట. రేపొద్దున దరిద్రం ఇంట్లో చుట్టుకుందంటే, ఇంటికి ఒంటికి డబ్బుకి చుట్టుకుందానంటే మొత్తం ఇంట్లోనే ఉండాలి ఆ దరిద్రాన్ని వేసుకుని. అర్థమైందండి? ఇక అంటే మీరు అడిగింది ఒక క్వశ్చన్, ఎక్కడికో వెళ్తున్నానని మాత్రం అనుకోకండి. మొగుడిని సాధించడం అనే దాంట్లో మొగుడికి ఎక్కడ నీ మీద ఆ విధమైనటువంటి లోకువ భావన వస్తుందో, ఎక్కడ మీ ఇద్దరికి గొడవలు వస్తాయో, మొగుడిని సాధించటం అనేది మానేసి ఇంటిని సాధించుకో, ఒంటిని సాధించుకో, పిల్లల్ని సాధించుకో. నీ వరకు నీకు ఏ విధమైనటువంటి లోటు రాకుండా చూడు. ఆ తర్వాత వాడు ఏమన్నా ఉన్నాడు అనంటే ఒక్క నిమిషం అని చెప్పి బోల్ట్ పెట్టు, లాగి పెట్టు, ఒకటి పీకు. ఎవడేం మాట్లాడు. బయటకు వచ్చి కావాలంటే నువ్వే ఏడు నన్ను కొట్టాడండి అని. అంటే నేను ఇక్కడ ఊరికనే చెప్పలా, ఈ పనులన్నీ చెయ్యాలి. చేసి
చెప్పురా ఏంది? ఏడ తప్పు చేసినా నేను? ఎక్కడ లోటు చేసినా నేను నీకు? బెడ్ మీద చేశానా?